ఓకే మేడం. చెన్నూరు మండలము విలేకరులు మరియు పొలిటికల్ లీడర్స్ సార్ మీద అభిమానంతో చేసి మన ఎన్నో సార్ చెన్నూరులో చేసినటువంటి సన్మానం చేస్తున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. రైట్ సార్. స్మైల్ సార్. సార్ మీరు కొంచెం సైడ్ మేము కూడా తీసుకున్నాం సార్. అలా వెయిట్ 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 రెడీ. ఓకే సార్. రెడీ. ఓకే సార్. జస్ట్ స్మైల్ సార్. ఓకే సార్. సార్ 1 సెకండ్ సార్. రెడీ. ఓకే. మీకు ఫోటో బాగుంటుంది సార్. రెడీ సార్. రెడీ సార్. ఓకే సార్. నాగిరెడ్డిపల్లి ఒకసారి వచ్చినారు. ఇప్పుడు నాగిరెడ్డిపల్లి హై స్కూల్ ఉపాధ్యాయులు సార్ వారిని సన్మానిస్తున్నారు. నాగిరెడ్డిపల్లి సన్మానం చేస్తున్నారు సార్. ఇక్కడ మొబైల్ రెడీ. ఓకే సార్. రెడీ సార్. ఓకే ఓకే. నేను బాలయ్య గారిపల్లె పెళ్లిమరి మండలంలో ఒక చిన్న కుగ్రామం నుంచి రావడం జరిగింది. నా విద్యాభ్యాసం అంతా మండల పరిషత్ పాఠశాల నల్లయ్య గారిపల్లి మరియు హై స్కూలు నంది మండలంలో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసి బిఎడ్ చేసుకొని ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న ఫ్యాషన్తో బీఈడి చేసుకొని మొదటగా బద్వేల్ మండలంలో ఉన్నటువంటి రాజపాలెం అనే గ్రామంలో స్పెషల్ టీచర్గా జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలకి బోధన చేయడం అనేది నా లైఫ్లో మొదటిసారిగా మర్చిపోలేని అనుభవం. దాదాపు 90 మంది పిల్లలు ఉండేవారు, ముగ్గురు టీచర్లు ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లోనే ఏపీబీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా సెలెక్ట్ అయ్యి రాయచోటిలో గవర్నమెంట్ హై స్కూల్ రాయచోటి, అందులో దాదాపు 13 ఇయర్స్ మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. అక్కడ నుంచే ప్రధాన ఉపాధ్యాయునిగా వేముల మండలం కే గొల్లలగూడూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడే హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఎంఈఓ కూడా వర్క్ చేశాను. మరి అక్కడ 5 ఏళ్ళు పూర్తయింది. బయటికి రావాలనే ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ నుంచి నోటిఫికేషన్ రావడం, దాంట్లో ఎగ్జామ్ రాయడము, దాంట్లో టాపర్గా రావడం, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్గా నాకు ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో అపాయింట్మెంట్ అయితే వచ్చింది. దాదాపు 3 ఇయర్స్ కాకుండా 3.5 ఇయర్ అక్కడ వర్క్ చేశాను. తర్వాత చిన్నమండ్యం గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాను. గర్ల్స్ హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ అలాగే మండల విద్యాశాఖ అధికారిగా సేవలు అందించాను. ఆ తర్వాత మళ్ళీ సర్వశిక్ష అభియాన్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు చాలా వర్క్స్ అనేది కేవలం సీఎంఓ మీదనే పడినాయి. అవి కూడా పిల్లల కిట్స్ కానీ బడి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అవన్నీ కూడా నోడల్ ఆఫీసర్గా నేను పనిచేశాను. అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా దిగ్విజయంగా వర్క్ అయితే జరిగింది. ఆ తర్వాత మన సొంత మేనేజ్మెంట్కి వెళ్ళి నందలూరు మండల్లో
నాగిరెడ్డిపల్లెన హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ నందలూరు మండలానికి విద్యాశాఖ అధికారిగా, రాజంపేట మండలానికి విద్యాశాఖ అధికారిగా 3 పనులు చేస్తూ ట్రాన్స్ఫర్ మీద చెన్నూరు మండలానికి విద్యాశాఖ అధికారి రావడం జరిగింది. అక్కడే 3 ఏళ్ళు పూర్తి చేసుకొని ఆ టైంలోనే కడప విద్యాశాఖ అధికారి కూడా 1 ఇయర్ పనిచేశాను. దిగ్విజయంగా వర్క్ అయితే 37 ఇయర్స్ జరిగింది. మరి చిన్నప్పటి నుంచి కూడా చిన్న పల్లెలో పెరిగాం కాబట్టి మారుమూల విలేజెస్లో పిల్లలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం. అది దాదాపు 90% నేను తీర్చుకున్నానని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్స్గా, ఎల్ఐసిలో వర్క్ చేస్తూ వచ్చినారు. టీచర్స్కి అయితే చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసినప్పుడు మనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ పదవి విరమణ అనంతరం ఆల్రెడీ నేను రూట్ వేసుకున్నాను. రూట్ మ్యాప్ అయితే రెడీ అయింది. లా ఎంట్రన్స్ రాసి మంచి మార్క్స్ వచ్చాయి. కడపలోనే జాయిన్ అయ్యి లా కాలేజీలో రెగ్యులర్గా. సరే, నా చిన్ననాటి విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వారందరూ కూడా సేవ చేయాలనే నా ఉద్దేశం. అందుకని లా వృత్తిగా నేను ఎంచుకున్నాను. థ్యాంక్ యూ.